మెజారిటీ ఆఫ్ ద పీపుల్‌కి ఏమో హెపటైటిస్ బి ఉందని తెలీదు. ఎందుకంటే సింప్టమ్స్ లేవు, టెస్ట్ చేసుకోరు. సో, వాళ్ళకేమవుతుంది అంటే నెమ్మదిగా లివర్ డ్యామేజ్ అయిపోయి, లివర్ కంప్లీట్‌గా డ్యామేజ్ అయిన తర్వాతనే వీళ్ళకి సింప్టమ్స్ తెలుస్తాయి. హ్మ్. అప్పుడు లివర్ సిరోసిస్‌లోకెళ్ళిపోయింది. హ్మ్. లివర్ సిరోసిస్ సింప్టమ్స్ కాళ్ళల్లో వాపులొస్తాయి. సడెన్‌గా అబ్డామిన్‌లో ఫ్లూయిడ్ వస్తుంది. హ్మ్. లేదంటే దే ప్రెజెంట్ విత్ బ్లడ్ వామిటింగ్. ఓకే. ఇట్ ఈస్ సిరోసిస్ ఆఫ్ లివర్. ఆల్రెడీ జరగాల్సిన డ్యామేజ్ మొత్తం జరిగిన తర్వాతే సింప్టమ్స్ ఉంటాయి. దట్స్ అన్ అన్‌ఫార్చునేట్ థింగ్. సో, ఇప్పుడు ఏంటి అంటే వీఆర్ ఇన్ ఎన్ ఎరా వేర్ వీ వాంట్ టు ఎలిమినేట్ హెపటైటిస్. హెపటైటిస్ వరల్డ్ నుంచి ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో, ఈ హెపటైటిస్ బి అనే వైరస్ ఒకటి ఉంది అనేది అందరికీ తెలిస్తే, వాలంటరీగా ప్రతి ఒక్కళ్ళు టెస్ట్ చేయించుకుంటే, ఈ హెచ్‌బీఎస్ఏజీ హెపటైటిస్ బికి, యాంటీ హెచ్‌సివి అనే హెపటైటిస్ సికి. హెపటైటిస్ సి ఈజ్ ఎ పొటెన్షియల్లీ క్యూరబుల్ డిసీజ్. అంటే ఈరోజు డయాగ్నోస్ చేసి హెపటైటిస్ సి ఉంది అంటే 12 వారాలు నేను టాబ్లెట్ ఇస్తే కంప్లీట్‌గా క్యూర్ అయిపోతుంది. హ్మ్. 12 వీక్స్ ట్రీట్మెంట్. అండ్ వీఆర్ సేవింగ్ దట్ పేషెంట్ ఫ్రమ్ పొటెన్షియల్ రేపు సిరోసిస్ అవ్వకుండా, లివర్ క్యాన్సర్ రాకుండా మనం ప్రివెంట్ చేస్తున్నాం. కానీ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే సింప్టమ్స్ ఉండవు. ఎవరికి వైరస్ ఉందో ఎవరికీ తెలీదు. సో, వాలంటరీగా ఒక్కసారి లైఫ్‌లో హెపటైటిస్ బి కోసం ఒకటి హెచ్‌బీఎస్ఏజీ, హ్మ్. హెపటైటిస్ సి కోసం యాంటీ హెచ్‌సివి ప్రతి ఒక్కళ్ళు చేయించుకుంటే, ఈ వైరస్ ఉందని తెలిస్తే ఈ లివర్ డ్యామేజ్, లివర్ సిరోసిస్, లివర్ క్యాన్సర్‌లు కంప్లీట్‌గా తగ్గిపోయే అవకాశము, నెమ్మదిగా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ఈ వైరస్‌ని కంప్లీట్‌గా ఎలిమినేట్ చేసే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. అవగాహన, అవేర్‌నెస్ అవేర్‌నెస్ లేక ఇదంతా. దట్స్ ద ప్రాబ్లమ్.